సో ఇవాళ వీడియో వచ్చేసి మోటోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీరు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. చేయగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అఫీషియల్ మోటోలా వెబ్సైట్స్ నుంచి లేకపోతే ఈ కామర్స్ సైట్స్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. మోటోలా ఎడ్జ్ 70 ప్రో ప్లస్ మళ్ళీ పెద్ద కిలోమీటర్ అంత పేరుతో పాటు తీసుకొచ్చింది బై. సో స్మార్ట్ ఫోన్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అఫీషియల్ మోటోలా వాళ్ళ వెబ్సైట్లో ప్రైస్ చూసుకోవచ్చు. 48,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. కలర్ వేరియంట్ చూసుకుంటే అది ప్యాంటాన్ స్టామీ సీ కలర్ ఉంది, ప్యాంటాన్ చికాయి కాఫీ కలర్ ఉంది బై. ముందే చెప్తున్నా, డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ టెక్స్చర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అదొకటి నాకైతే బాగా అనిపించింది. అండ్ ప్యాంటాన్ జిన్ ఫ్యాండీ కలర్ అని జిన్ఫల్డ్ కలర్ అనేది పెట్టిర్రు. సో డిఫరెంట్ కలర్స్తో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్. నాకు ఓకే బాగా అనిపించింది. సింగిల్ వేరియంట్ వస్తుంది ఇక్కడ, అంటే 12GB ర్యామ్ 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. మెయిన్ హైలైట్ ఏంటంటే మాత్రమే అయితే ప్రో ఉందో, ప్రో కంటే జస్ట్ స్లైట్లా కెమెరా కాడ కొన్ని లైట్ చేంజెస్ అయితే వేసి రమ్మడమే. కంపల్సరీ వీడియో తీసుకొస్తాం, వెయిట్ చేయండి. కానీ ఇక్కడ బ్యాటరీ పరంగా మిగతా అన్ని కూడా బాగానే ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కూడా వస్తుంది. దగ్గర 90 వాట్స్ ఛార్జింగ్తో పాటు తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది. అండ్ కొన్ని ఏకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి. మిరర్ డెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. వెయిట్ ఇక్కడ చూసుకోవచ్చు. థిక్నెస్ కూడా ఎడ్జ్ 70 కంటే కూడా తక్కువ ఉంది. ప్రో ప్లస్ ఏదైతుందో 190 గ్రామ్స్ వెయిట్ ఉంది. అండ్ 162.7 థిక్నెస్తో పాటు వస్తుంది. సో వెయిట్ కూడా డిఫరెన్స్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా బాగానే ఉంది కదా అన్న. ఈ అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఉన్నాయి పర్చేస్ చేసుకోవడం కంటే, మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో ఇది లిస్టింగ్, సేల్ స్టార్ట్ కాలేదు. సో సేల్ స్టార్ట్ కాగానే టెక్నిక్స్ కూడా అప్డేట్ చేస్తాను, ఫాలో కండి. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ అయితే చూసారు కదా, అఫీషియల్ వెబ్సైట్లో 48,000 ఏమో ఉంది. సో నా ఒపీనియన్లో తీసుకోవచ్చారా అంటే ఇది ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోన్ కిందనే వస్తుంది. అండ్ కొన్ని ఫీచర్స్ బాగున్నాయి. మీరు ఇదే కావాలన్నట్టు ఇది తీసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా మీకు ప్రో వేరియంట్ కూడా ఉంది, ఒకసారి అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. లేదన్నా కంపారిజన్ వీడియో తీసుకోవడం డెడికేటెడ్ ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ వీడియో తీసుకొస్తాం. దానికోసం అయితే వెయిట్ అయితే చేయండి. అండ్ స్పెసిఫికేషన్స్కి వెళ్ళిపోదాం బై. సో స్పెసిఫికేషన్ చూసుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 16 వస్తుంది. మీరు డెన్సిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్, 3 OS అప్గ్రేడ్స్, 5 years దాకా సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి అనమాట బై. సో Android 16 అంటే Android 17, 18, 19 దాకా వస్తుంది. UFS 4.1 స్టోరేజ్ వస్తుంది. 250GB స్టోరేజ్కి 12GB ర్యామ్ LPDDR5X ర్యామ్ వస్తుంది. ప్రాక్సిమిటీ సెన్సార్, AMOLED సెన్సార్, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, సార్ సెన్సార్ హబ్, మ్యాగ్నోమీటర్ ఈ కంబస్తో పాటు వస్తుంది. ఇంటెలిజెంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, థింగ్ షీల్డ్ ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. 6.5 mAh బ్యాటరీ, 90 వాట్స్ వైర్ ఛార్జింగ్, 15 వాట్స్ వైర్లెస్, 10 వాట్స్ ఏమో వైర్లెస్ రివర్స్ ఛార్జింగ్ అనమాట. ఇది కూడా పెట్టారు. అండ్ 5 వాట్స్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ అనమాట బై. సో ఈ TWS చిన్న గ్యాజెట్స్ అవి సరిపోతుంది అనమాట బై. సో 6.5 mAh బ్యాటరీ బేసిక్గా యావరేజ్ యూజర్కి అయితే ఈజీగా 1.5 day ఈజీగా వచ్చేస్తుంది. హెవీ యూజర్కి అయితే 1 full day వస్తుంది. 6.8 inches ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లే వస్తుంది. రెజల్యూషన్ చూసుకో 2772x1272 రెజల్యూషన్, 450 పిక్సెల్ పర్ ఇంచ్. బాగానే ఉంది. మంచి కలర్ ప్రొడక్షన్తో పాటు వస్తుంది. HD10 డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. 180 grams వెయిట్, మిల్లీగా స్టాండర్డ్స్ వచ్చినాయి. IP68 రేటింగ్ అండ్ టైప్ సి ఇంటర్ఫేస్తో కోడింగ్ కూడా 7 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుని 50 మెగాపిక్సెల్ వాళ్ళది, ఇది లైకా వాళ్ళది 710 కెమెరాతో పాటు కూడా వస్తుంది. అల్ట్రా పిక్సెల్తో. సెకండరీ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ది పెరిస్కోపిక్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. అంటే 50 మెగాపిక్సెల్ కెమెరాలు అనుకుంటే ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ మెన్షన్ చేసిపోయి రియర్లో 15 మెగాపిక్సెల్ కెమెరాలు, ఫ్రంట్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరాలే. అండ్ దగ్గర 4K HD10 60fps అండ్ 30fps రికార్డింగ్ చేసుకోవచ్చు. స్లోమో వీడియో చూసుకోవచ్చు 4Kలా. వీడియో రికార్డింగ్ అయితే మీకు ఏ ప్రాబ్లం ఏమి ఉండదు ఇక్కడ. అండ్ డాల్బీ స్టీరియో, డాల్బీ అట్మాస్, హైరస్ ఆడియో, వైర్లెస్తో పాటు వస్తుంది. జెమినై తో పాటు వాయిస్ అసిస్టెంట్తో పాటు వస్తుంది. 2 డ్యూయల్ మైక్స్ ఉన్నాయి. బ్లూటూత్ వెర్షన్ 5.4. ఇక్కడ 5G సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. NFC ఉంది, Wi-Fi 6 ఉంది, అండ్ Wi-Fi 5 2.4 GHz ఉంది. అండ్ లొకేషన్ GPS, AGPS, LTPL, SUPL, గ్లోబల్ గ్యాలరీస్తో పాటు వస్తుంది. డ్యూయల్ సిమ్స్ పై నానో సిమ్స్ యూజ్ చేసుకోవచ్చు. బాక్స్లో చూసుకునే స్మార్ట్ ఫోన్ అండ్ ఛార్జర్ వస్తుంది. టైప్ సి కేబుల్తో పాటుగా డాక్యుమెంట్స్ అవన్నీ కూడా వస్తున్నాయి అన్నమాట. ఓవరాల్గా బాగుంది భయ్. నిజంగా చెప్పుకోవాలంటే ఫీచర్స్ వైజ్ స్పెసిఫికేషన్స్ బాగుంది. నా యాక్చువల్ చెప్పాలి, నేను ఏమనుకున్నా అంటే 45,000కి వచ్చింటే బాగుంది కదా. ఆబ్వియస్గా ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఓకే పర్లేదు. అండ్ మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ నిజంగా చెప్పుకోవాలంటే
అఫీషియల్ వెబ్సైట్లోనే కన్ఫర్మ్ చేసుకోరు. 4 50 మెగా పిక్సెల్ కెమెరాలు అనమాట అవి. సో కెమెరా సెంట్రిక్ మంచి పిక్చర్స్ కావాలన్నా సరే కూడా మంచిగా చూసుకోవచ్చు. సో సేల్స్ స్టార్ట్ కానీ అప్డేట్ చేస్తాను, ఫ్లిప్కార్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే ఈఎంఐ కంటే కూడా కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయండి అంటాడు. కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోవాల్సి ఒక సలహా అయితే ఇస్తాను. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పినా కదా, మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్, డౌట్స్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం రిప్లై అయితే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.